ఖమ్మం వరద బాధితులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు 1 నెల జీతం విరాళంగా ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ప్రకటించారు. ఖమ్మం వరదపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. నేను నిన్న అక్కడికి పోయినాను, ఖమ్మం పోయాను. అసలు ఇల్లంతా కొట్టుకుపోయింది. మొదటి అంతస్తు వరకు నీళ్ళు వచ్చినాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే అసలు ఏమీ లేదు. వాళ్ళు మీద డాబా మీదకి ఎక్కి 1వ అంతస్తు 2వ అంతస్తు మీద పోయి రాత్రంతా మంచినీళ్లు లేవు, పాలు లేవు, అన్నం లేదు. బాత్రూమ్ పోదామంటే కూడా ఎక్కడికి పోవాలో తెలియదు. మలమూత్రాలు పోయే పరిస్థితి లేదు. ఇక పప్పు, ఉప్పు, నూనె, టీవీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు మొత్తం నీటిమయమైపోయి కొట్టుపోయి ఏం మిగలేదు. కట్టు బట్టలు తప్ప ఇంకేమి లేవు. మన సిద్దిపేట నుంచి కూడా సేవలు అందిద్దామంటే చాలా మంది ముందుకు వచ్చినారు. మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి గాని, కేదార్నాథ్ వాళ్ళందరూ కలిసి దాదాపు ఒక 500 గ్రాసరీ కిట్స్ మేము కూడా పంపిస్తాం ఆ ఖమ్మంకు అని చెప్పి ముందుకు వచ్చినారు. అదే విధంగా ఐఎంఏ డాక్టర్లు కూడా వచ్చి మన సిద్దిపేటలో ఉండే డాక్టర్లు మా వంతుకు 1 లక్ష రూపాయలు సాయం చేస్తామని ముందుకు వచ్చారు. అదే విధంగా ట్రిపుల్ఎక్స్ నాగరాజ్ గారు, ప్రశాంత్ కిరాణం గాని, వీమార్ట్, కుర్తివాడ లక్ష్మణ్ గారు, అదే విధంగా భూసాని శ్రీనివాస్, నేతి కైలాసం, ఆకుల వీరేశం, నందిని సీనన్న, ఉప్పల సీనన్న, సిటిజన్ క్లబ్, ఎన్జిఓ భవన్, ఇట్లా ఎంతో మంది, రైస్ మిల్ అసోసియేషన్ సిద్దిపేట, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అక్కడికి రేపు సామాన్లు పంపిస్తున్నాం. బియ్యం గాని, పప్పు గాని, నూనె గాని, బట్టలు గాని, జంకాన్లు గాని, వాళ్ళకు సబ్బులు గాని ఏమేం కావాలో ఒక 5-6 లారీలల్లా సామాన్లన్నీ కూడా పంపాలని అనుకుంటున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఫోన్ చేసినారు. నాకు కూడా చాలా బాధ అవుతుంది, మనం కూడా వృత్తాభక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. నేను నిన్న అక్కడికి పోయినాను, ఖమ్మం పోయాను. అసలు ఇల్లంతా కొట్టుకుపోయింది. మొదటి అంతస్తు వరకు నీళ్ళు వచ్చినాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే అసలు ఏమీ లేదు. వాళ్ళ మీద డాబా మీదకి ఎక్కి 1వ అంతస్తు 2వ అంతస్తు మీద పోయి రాత్రంతా మంచినీళ్లు లేవు, పాలు లేవు, అన్నం లేదు. బాత్రూమ్ పోదామంటే కూడా ఎక్కడికి పోవాలో తెలియదు. మలమూత్రాలు పోయే పరిస్థితి లేదు. ఇక పప్పు, ఉప్పు, నూనె, టీవీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు మొత్తం